యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ నుండి డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ డాక్టరేట్ అవార్డు పొందిన ప్రముఖ ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజును కాకినాడ సిటీ మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కాకినాడలో స్థానిక ఏటిమొగలో గల మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు ఆకల దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా టీడీపీ యువనేత వనమాడి మోహన్ వర్మ పాల్గొని మాట్లాడారు. ప్రముఖ ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమన్నారు. మత్స్యకార సామాజిక వర్గంలో జన్మించి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయడం మత్స్యకార సామాజిక వర్గానికే గర్వకారణమన్నారు. కామరాజు సేవలను గుర్తించి యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ వారు డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ డాక్టరేట్ అవార్డును ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరచాలని కోరారు. అనంతరం గజమాలతో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘాల నాయకులు చోడపల్లి తాతాజీ, ఓలేటి విజయ్, పినపోతు ఫిలిప్, రమేష్, మల్లాడి రామలక్ష్మణ్, మినీ గుడ్స్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకటరమణ, కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సంగాని నాగేశ్వరరావు, మత్స్యకార నాయకులు పినపోతు తాతారావు, నాటి ధర్మారావు, మల్లాడి రాజు తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి బోటింగ్ నాయకులందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి ఏదైతే విచ్చేసినటువంటి నాయకులు ఎవరైతే అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అంటే మనలో ఒకరైనటువంటి నీలపల్లి కామరాజు గారికి యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పొందడం అనేది చిన్న విషయం కాదు. అది ఏదైతే ఆయనకు వచ్చినటువంటి గౌరవం కేవలం ఆయన ఒక్కరికి వచ్చింది కాదు, మనందరికీ వచ్చింది అని చెప్పేసి మనందరూ కూడా అనుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. ఎందుకంటే మనలో ఉన్న ఒక వ్యక్తి ఎక్కడో చిన్న కుటుంబంలో పెరిగి ఉద్యోగం చేసుకుంటూ తనకు పుట్టినటువంటి ప్లేస్కి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆయన సేవ చేయడం. మొన్నే చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడు జీజీహెచ్లో మనకి పేషెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరికీ తెలుసు. అక్కడ సరైన వసతులు ఉండవు. ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ కూడా ఎక్కడో చోట చిన్న లోటుపాట్లు అంటూ ఉంటాయి. అలాంటి వాటిని ఎవరైతే ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులు మనలాంటి వ్యక్తులు ఎవరైతే ముందుండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన మామూలుగా ఫ్యాన్లు బహుకరించిన దగ్గర 100 ఫ్యాన్లు బహుకరించింది. ఈరోజు ఎంతోమంది పేషెంట్స్ అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన ఎండాకాలంలో కరెక్ట్గా ఎండాకాలంలో ఆయన పుట్టినరోజు జరగడం, ఈ ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది, అక్కడ ఇన్స్టాలేషన్ జరగడం జరిగింది. అలాగా అయితే ప్రభుత్వం ఎక్కడైతే కొన్ని చోట్ల లోటుపాట్లు ఉన్నాయో, ఎక్కడైతే కొంతవరకు చేయిస్తున్నా కూడా కొన్ని చేయలేని కొంతమంది ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వచ్చి ఎప్పుడైతే ఫీల్ చేయగలుగుతున్నారో అది ప్రజలకు నిజంగానే చేరువవుతుంది. అది కేవలం వైద్యలో కానీ, విద్యలో కానీ, అన్ని విధాల్లో కూడా. సో అలా నీలపల్లి కామరాజు గారు మొన్ననే ఆయన కంపెనీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదో అవుట్సోర్సింగ్ దాకా మ్యాన్ పవర్ ఓపెన్ చేసి ఎవరైనా మనలో వాళ్ళు ఎవరైనా ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళకైతే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ అవన్నీ చేస్తారు. సో ఇలాంటి సేవా దృక్పథం కలిగినటువంటి నీలపల్లి కామరాజు గారికి ఆ డాక్టరేట్ రావడం కూడా చాలా సబబని నేను కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈయనకి వచ్చినటువంటి డాక్టరేట్ అందరికీ డాక్టరేట్ వస్తాయనేది కాదు, కానీ మనం మన తర్వాత తరాలకి ఈయన ఉదాహరణగా చూపించి ఆయన చూడండి అక్కడ ఉద్యోగం చేసుకుంటే ఎంతో కొంత ఆయన సంపాదించిన 10 రూపాయలు 1 రూపాయి అయినా కనీసం సేవకు ఉపయోగిస్తున్నారు. సో మనం మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి. సో మనం సంపాదించిన కనీసం రూపాయి కాకపోయినా కావాలన్నా కూడా ప్రజలకి లేకపోతే ఎవరికైతే అవసరాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటూ